మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, ఈ మాట ఈ ఉదయాన్ని మిమ్మల్ని ఆదరించాలని నేను కోరుతున్నాను. దేవుని లేఖనాల నుంచి ఒక మాట మీకు చూపిస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ దేవుని మాట ఈ ఉదయాన్ని మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. హగ్గై రాసిన గ్రంథం నుంచి ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. హగ్గై 2:23 అధ్యాయంలో, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. జాగ్రత్త సంగమా, ఈ ఉదయమున నువ్వు అనుకుంటున్నావే, నేను చాలా జాబ్స్ అప్లై చేశానండి, నన్ను ఎవరు ఎంచుకోలే, నన్ను ఎవరు ఏర్పరచుకోలే, నన్ను ఎవరు ఎంపిక చేయలే, నేనంటే ఎవరికి ఇష్టం లేదనుకుంటున్నా, బయట అంతా కూడా ఎవరికి నచ్చలేదా, నేను ఇంత బాగా చదువుకున్న వ్యక్తిని మంచి జాబ్ రావట్లేదని చెప్పి ఎన్నో ఆలోచనతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ముఖాముఖి మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నువ్వు సమస్యలిపోతూ జాబ్ రాకుండా ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదేమో, జాబ్ చేస్తున్న వ్యక్తి అయినప్పటికీ సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోతుందేమో. ఏదో మూలన నన్ను ఏమైనా దేవుడి కోసం పిలుచుకున్నాడా, దేవుని పిలుపు నా పైన ఉందా? అవును, నేను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యము దేవుని నిమిత్తం ఏర్పరచబడిన నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది వరకునే ఏదో హగ్గ నుంచి ఒక మాట మాట్లాడుతున్నట్లు కాదు, కానీ నీ కొరకు రాయబడిన లేఖనాలు. దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. దేని కొరకు నేను ఏర్పరచుకున్నాడు? కొందరిని దేవుడు అపోస్తులుగా పిలుస్తాడు, కొందరు దేవుడు ప్రవక్తలుగా పిలుస్తాడు, కొందరు దేవుడు శిష్యులు చేయడానికి టీచర్స్గా పిలుస్తాడు, కొందరు దేవుడు పాస్టర్స్గా పిలుస్తాడు, కొందరు దేవుడు ఇవాంజలిస్ట్గా పిలుస్తాడు. ఇవి మాత్రం పిలుపులు అనుకొని, ఇవి మాత్రం అనుకొని మనం సేవని విషయానికి వచ్చినప్పటికీ ఇవే అనుకొని మనం అమ్మో వీటిలో నేను చేరకూడదు అని అనుకుంటాం. మొదట దేవుడు పిలిచే పిలుపు లోబడ్డం ఇష్టపడాలి. దాని గురించి భయం నీకు వచ్చిన రోజునే నువ్వు దేవుని కార్యాల కొరకైన భయం నువ్వు కలిగి ఉన్నావు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా దేవుడిది హైలైట్ గొప్పది. ఆయన చిత్తాన్ని నువ్వు వద్దనుకుంటున్నప్పుడు మనం తాకినదే లోయెస్ట్, ఈ భూ సంబంధం వారికి గొప్పది అనిపించవచ్చు. కానీ దేవుని పని గొప్పది, ఈ భూ సంబంధం వ్యక్తికి తక్కువ అనిపించవచ్చు. మెన్ పర్స్పెక్టివ్లో వెళ్తున్నప్పుడు, మనిషిని ఆలోచన మేరకు వెళ్తున్నప్పుడు మోసపోతాం మనం. జాగ్రత్త. చూడండి, ఈరోజు చాలా మంది గర్భిణీ స్త్రీలు వాళ్ళని అడిగితే, అమ్మ నీకు అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, ఎవరు పుట్టాలనుకుంటున్నావు? వెంటనే ఒక స్వరం వచ్చేస్తే నాకు అబ్బాయి కావాలి. మెన్స్ పర్స్పెక్టివ్లో, మనుషుని తాలూకా పర్స్పెక్టివ్లో, మనుషుని తాలూకా ఆలోచన విధానంలో అనిపిస్తుంది మనుషులకి ఏం కావాలంటే, ఏం కోరుతారు? ఒక కుమారుడు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వారసత్వం తీసుకెళ్తాడు. కొడుకుంటే వెళ్ళి పని చేసుకుని డబ్బులు తీసుకొస్తాడు. అమ్మాయి ఇంట్లో పని చేయాలి కదా, ఏ డబ్బులు తీసుకురాదు, రేపొద్దున ఫ్యామిలీని చూడదు. ఎన్నెన్నో మాటలు అంటారు. ఒక అమ్మాయి ఉంటే ఒక అమ్మాయి గురించి ఎన్నో మాటలు మాట్లాడతారు. అబ్బాయి మొదట పుట్టాలని ఆశపడతారు. బట్ దేవుడు అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని కూడా తయారు చేసినవాడు. ఆయన విల్లో జరుగుతున్న విషయం ఆయన చిత్తం. అది మనం అంటే మెన్స్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తాం. మనుషుని తాలూకా నేత్రాలు ఏది సంతోషం అనిపిస్తుందో దాన్ని ఆలోచిస్తున్నప్పుడు మోసపోతాం. దేవుని చిత్తంలోకి రండి. ఈరోజు నీకు పుట్టింది ఆడబిడ్డేమో, మగబిడ్డను కోరేమేమో. దేవుని ఆలోచన నీ కుటుంబం పట్లేదు. దేవుని చెప్పు, నీ ఆలోచన ఏంటో దేవా, నువ్వు ఉన్నతమైన కార్యం జరిగిస్తావు. మదర్ తెరీసా అన్న ఆమె స్త్రీ, గుర్తుపెట్టుకోండి. మరియా, బైబిల్ ఉన్న యేసుప్రభు తల్లి మరి ఒక స్త్రీ, ఆమె గుర్తుపెట్టుకోండి. లేఖనాల్లో చాలా మంది స్త్రీల గురించి లేఖనం రాయబడుతుంది. స్త్రీలందరూ కూడా ఒట్టివారు, పనికిరాని వారు అని అనుకోవడం ఇప్పుడు తప్పు. దేవుడు లేఖనాల స్త్రీల గురించి చెప్తున్నాయి. బలవంతులు వారిని దేవుడు చేశాడు కనుక వారిని ఎప్పుడు కూడా ఇంకా పనికిరానని చూడమాకండి. అది ఎప్పుడు మంచిది కాదు. ఈరోజు మనుషుల తరక పర్స్పెక్టివ్లో, మనుషుల తరక ఆలోచన విధానం నుంచి మనం బయటకు వచ్చి దేవుని ఆలోచన విధానానికి రావాలి. పిలుపు విషయానికి వచ్చినప్పటికీ నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అనే డౌట్ నీకుంటే, దేనికి పిలుచుకున్నాను డౌట్ ఉంటే, మొదలు దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళాలి. మనం వెళ్ళి మనుషుల దగ్గర కూర్చొని అడుగుతాం. మనుషులు మనకేం చెప్పలేరు. దేవుడే మనకు చెప్పాలి.
చూడండి, ఒక ఒక కొండపై నుంచి ఒక నది ప్రవహిస్తుంది. ఆ ఊరందరూ అడిగారు, ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో. ఎవరు చెప్పలేకపోయారు. కారణం, దాని ప్రారంభం ఎవరికి తెలియదు కనుక. అది దేవుని అడిగితే దేవుడు దాని ప్రారంభం దగ్గర మనల్ని తీసుకెళ్తాడు. కారణం, దాన్ని పుట్టించిన వాడు ఆయనే గనక. అలా మన జీవితం ఆయన సొంతం గనక ఆయన అడగాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. మనం వచ్చినప్పుడు సంగమా, నువ్వు ఎప్పుడు లేనంత బలమును చూడబోతున్నావు, ధైర్యమును చూడబోతున్నావు. ఎన్నో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ మాట చెప్పడానికి నేను ఒక ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడుతున్నాను. నేను దేవుడు ఏర్పరచుకున్నాడు. అది ఏ విషయంలో ఏర్పరచుకున్నాడు? కొందరిని ఈ 5 ఆఫీసెస్లో దేంట్లోనే ఏర్పరచుకోవచ్చు. కొందరిని దాతృత్వంలో ఏర్పరచుకోవచ్చు. పరిచయ నిమిత్తము సహాయకులుగా ఏర్పరచుకోవచ్చు. కొందరు హాస్పిటాలిటీలో, అంటే ప్రేమ చూపించే విషయంలో ఏర్పరచుకుని ఉండొచ్చు. చూడండి, ఇవన్నీ ఒకటైతే యోసేపు గురించి చూడండి. యోసేపుని ఆ సమయంలో దేవుడు దేనికి ఏర్పరచుకున్నాడు? రాజ్యంలో ఒక ప్రధానిగా ఏర్పరచుకున్నాడు. దావీదును ఒక రాజుగా ఏర్పరచుకున్నాడు. అబ్రహామును ఒక స్థలం నుంచి వేరొక స్థలంకు వెళ్ళి అక్కడ దేశమునకు తండ్రిగా మార్చబడినట్లుగా చేశాడు. మనం ఏం అర్థమవుతుంది? ఏర్పరచుకున్నాడు అంటున్నప్పుడు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీకు ధైర్యం కలుగుతుంది జీవితం మీద, ఈ లోకంలో బ్రతకడానికి. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదో ఆయన అడుగు. ఉదయమన నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా? నీ వాక్యం ద్వారా నాకు చెప్పవా? నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడవా? నీ వాక్యం ద్వారా నాకు బలం ఇవ్వవా? నీ వాక్యం ద్వారా నాకు సమాధానం ఇవ్వవా? నీ వాక్యము నేను చూచుచున్నాను. నీ వాక్యం నేను కనిపెడుతున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవా! నీ వాక్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. వాటిలో లోతైన మర్మములతో నాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రం. క్రమీపాన ఆయన చిత్తం నీకు తెలియజేస్తాడు. అబ్రాహాం విషయానికి వచ్చినప్పుడు ఒక విషయం నేను చెప్తాను వినండి. తన్ను అబ్రాహాంను ఊరిన ప్రాంతం నుంచి దేవుడు బయటకు పిలిచాడు. పిలిచిన దేవుడు చూడండి, అబ్రాహాముకి ఎంతో కాలం తర్వాత అర్థమైంది తను ప్రవక్త అని, తన కాలింగ్ ప్రవక్త అని, ప్రాఫిట్ అని. ఇప్పుడంటే చాలా కాలం తర్వాత అర్థమైంది తనకి, కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది తనకి. నేను ప్రవక్తను, దేవుడు నన్ను ప్రవక్తను పిలిచాడు. వెంటనే అర్థం కాకపోవచ్చు నీ కాలింగ్, కానీ నువ్వు నిలిచిండు ఆయనలో, నువ్వు చదువుకొని వెళ్ళు ఆయన మాట, ఆ వాక్యం నీకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు పాటలు రాయబోతున్నావేమో, దేవుని మాటను వేదిక మీద చెప్పబోతున్నావేమో, మేడల మీద, మెద్దుల మీద, గదుల్లో చెప్పబోతున్నావేమో, నువ్వు కంపెనీని నడిపించబోతున్నావేమో. నీ ద్వారా దేవుడు ఏ బలమైన పని చేయబోతున్నా తెలియదు, కానీ దేవుని పని జరగడానికి నేను ఏర్పరచుకున్నాడు. ఇది నేను చెప్పాలనుకున్నది. అది ప్రాఫిట్ అయినా, అది అపోస్తల్ అయినా, అది 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 పాస్టర్ అయినా, అది టీచర్ అయినా, వీళ్ళందరినీ కూడా దేవుని పని నిమిత్తం నియమించాడు. దేనికంటే దేవుని పని జరగడానికి. అలాగనే యోసేపును కూడా దేవుని పని జరగడానికి నియమించాడు. రాజైన దావీదుని కూడా దేవుని పని జరగడానికి నియమించాడు. అలా నిన్ను కూడా ఏదో ఒక పనికి నియమించాడు. అది దేవుని పని జరగడానికే. నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది దేవుని పని. ఈ రోజు నేను చేయాలంటే నీ ఉద్యోగం రాలేదని ఇంకోటి దిగులు పడద్దు, కానీ నీ పని జరగాలయ్యా నా ద్వారా అని చెప్పాలి. నన్ను ఏర్పరచుకున్నావు కదా, నీ పని జరుగునట్లుగా నన్ను ఏర్పరచుకున్నావు, ఆ పనిలో నేను స్థిరుడుగా ఉన్నట్లుగా సహాయించండి అని చెప్పండి. ఇంకా దేవుడు నీ హృదయంలో కోరికను మొత్తం తెరచడం ప్రారంభిస్తాడు. మనం దేవుని అడుగుల్లో అడుగు వేసినప్పుడు, దేవుని కొరకని అడుగు ప్రారంభించినప్పుడు ప్రారంభమైపోయింది. ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభమైపోతుంది. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఆయన కృప వైపు నీ కళ్ళలోంచి. ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తుండగా మిమ్మల్ని ఏర్పరచుకున్న విషయాల్లో మీరు అడుగు పెట్టబోతున్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీవు వారిని ఏర్పరచుకున్నావని, వారి కొరకైన ఆలోచన కలిగి ఉన్నావని ఈ ఉదయం నీ బిడ్డలు విన్నారు. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా కొరకు ఎవరికి ఆలోచన లేదని ఆలోచిస్తున్న చాలామంది ఉండగా, నీ బిడ్డలైతే నాతో ఉన్నాడు నా దేవుడు, నన్ను చూసుకుంటాను ధైర్యంతో నీ బిడ్డలు నడిపించండి. నీ కృపా సహాయం నీ బిడ్డలు ప్రకటించచ్చు. యేసు నామమున గొప్ప నెమ్మది నీ బిడ్డలు కలుగును గాక. ఈ దినమంతా ఉన్నతమైన కార్యాలు జరిగించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆయన పిలుపు కొరకు నిలబడు, గొప్ప కార్యములు చూస్తాం. God bless you. See you tomorrow.